ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో ఇప్పటికీ కన్నీళ్ళకి కారణం సాతానికి చోటిచ్చి దేవుని స్వరానికి అవిధేయత చూపించిన కారణమే. ఎప్పుడైతే అవ్వ ఆదాములు అవిధేయులయ్యారో, నా బాధ ఏంటంటే అవ్వ ఆదాములతోనే పోలేదు పాపం. అవ్వ ఆదాములతోనే ఆ పాపం తుడిచిపెట్టబడలేదు. ఆ ఒక్క అవ్వ ఆదాములు ఏం చేశారంటే అనేకులైనటువంటి లోకంలో ఇప్పటికి పుడుతున్న వారందరికీ పాపులు అవ్వడానికి కారణం వాళ్ళయ్యారు. ఆలోచించండి. ఆ రోజున అవ్వ ఆదాముల యొక్క పాపం తరతరాలుగా ఈ రోజు వరకు వస్తుంది. అంటే ఈ రోజున ఏ వ్యక్తి అయినా సరే ఏ పాపంతో ఉన్నా మాకేం సంబంధం లేదండి, అవ్వ ఆదాములు చేసిన పాపమే మేము అనుభవిస్తున్నామని